భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై ఎందుకింత చర్చ జరుగుతోంది? రష్యా చమురు విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? ఇరు దేశాల భిన్న ప్రకటనలు ఎందుకు చేస్తున్నాయి? టారిఫ్లను కొట్టేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ భారత్తో డీల్లో మార్పు ఉండదని ట్రంప్ చెప్పడాన్ని ఎలా చూడాలి? కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రష్యా చమురు విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతుండటంతో పట్టాలెక్కిన ట్రేడ్ డీల్ సజావుగా అమల్లోకి వస్తుందా అన్నది తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో ఖరీదైన మధ్యంతర ఒప్పందాలపై ఇరు దేశాలు మార్చిలో సంతకాలు చేసే అవకాశముందని ఇప్పటికే పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇక ఈ డీల్ కు చట్టబద్దంగా తుది రూపును ఖరారు చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు సమావేశం కానున్నారు. అయితే డీల్ చట్టబద్దతను చేసే క్రమంలో భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై ఎలాంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై ఇరు దేశాల నుంచి ప్రకటనలు వచ్చినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో మాత్రం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ క్రమంలో రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ కట్టుబడి ఉందంటూ ప్రకటించింది. అయితే ఈ విషయంపై ఒకే వేదికపై నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేయడం చర్చను మరింత హీటెక్కించింది. రష్యా నుంచి అదనపు చమురును కొనబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించగా, అదే కాన్ఫరెన్స్ లో పాల్గొన్న భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ మాత్రం నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉందని తెలిపారు. లభ్యత, ధర, రిస్కులను బేరేజు వేసుకున్న తర్వాతే చమురు కంపెనీలు ఇంధన కొనుగోళ్లపై ముందుకెళ్తాయని తెలిపారు. దీంతో ఈ ఇద్దరి ప్రకటనలపై తీవ్ర గందరగోళం ఏర్పడినప్పటికీ ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు రష్యాతో దీర్ఘకాలిక సంబంధాల మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ దేశ ఇంధన భద్రతకి పెద్దపీట వేయాలని చూస్తుందన్నది స్పష్టమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రష్యా సైతం అమెరికా వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేసింది. భారత్ తమ నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తుందని ఎక్కడా చెప్పలేదని తెలిపింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తమతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తుందని మాస్కో అభిప్రాయపడింది. మరోవైపు భారత్తో వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేసిన కొద్ది రోజులకే ట్రంప్ మరోసారి పాక్తో కాల్పుల విరమణ ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఇద్దరు ప్రధానులను తాను హెచ్చరించానన్నారు. భారత్ పాక్తో వాణిజ్యం చేయనని తేల్చి చెప్పానన్నారు. దీంతో భారత్ పాక్ ప్రధానులు వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించారంటూ ట్రంప్ మరోసారి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నిజానికి ట్రంప్ ఇవే వ్యాఖ్యలు పదే పదే చేస్తున్నప్పటికీ భారత్ వాటిని ఖండిస్తోంది. అయితే భారత్తో ట్రేడ్ డీల్ కుదిరిన కొద్ది రోజులకే ట్రంప్ మరోసారి ఇవే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.